ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హైదరాబాదీ కిచెన్. సో ఈ రోజు రెసిపీ ఏంటో మీరు చూసే ఉంటారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దాము మరి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హైదరాబాదీ స్టైల్ చికెన్ బర్గర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, ఇంకా బర్గర్స్, ఇంకా హోమ్ మేడ్ ఎగ్ మైనీస్, వెజ్ మైనీస్. మీరు గనక ఈ రెసిపీ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. పసుపు వేసుకొని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకుందాం. నేను ఇక్కడ చికెన్ ని వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకొని కొంచెం ఒక 5 to 10 minutes పాటు బాయిల్ చేసుకొని ఇట్లా చించి పక్కకు పెట్టుకున్నాను. దాన్నే దీంట్లో యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఇంకా కొద్దిగంత మిరియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఒక 3 to 5 minutes కుక్ చేసుకొని ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బర్గర్స్ ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పాన్ కి బటర్ అప్లై చేసుకొని మనం బర్గర్ బన్స్ ని ఒక సైడ్ ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకుందాం. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి జల్దీన సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రై చేసుకున్న బర్గర్స్ ని తీసుకొని దానికి మైనీస్ అప్లై చేసుకుందాం. మైనీస్ అప్లై చేసుకున్నాక ఏదైతే చికెన్ మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నామో అది మనకు కావాల్సినంత వేసుకున్నాక ఇప్పుడు దాని మీద ఆనియన్స్ ని, టమాటోని, ఇంకా కొద్దిగంత కెచప్, చీజ్ ని వేసుకుందాం. ఈ చికెన్ బర్గర్ వచ్చేసి హైదరాబాదీ స్టైల్ చికెన్ బర్గర్ అంటారు. ఇది బేకరీ లోకల్ గా దొరికే హైదరాబాదీ డిష్. యూజువల్ స్టైల్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్. మనకి యూజువల్ గా ఏం దొరుకుతుంది, ప్యాటీ స్టైల్, బట్ ఇది అలాగే ఫ్యాన్ బేస్ ఉంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అందుకే నేను దీన్ని హైదరాబాదీ స్టైల్ చికెన్ బర్గర్ అన్నాను. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న అవెన్ లో ఒక 3 to 4 minutes పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర అవెన్ లేకపోతే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు పాన్ లో ఒక గిన్నె పెట్టుకొని దాని మీద బర్గర్ ని పెట్టి కొంచెం వాటర్ పోసి ఒక మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో 2 to 3 minutes పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సింపుల్ టెక్నిక్ తో లెఫ్ట్ ఓవర్ పిజ్జా అండ్ బర్గర్స్ ని కూడా ఇట్లా కుక్ చేసుకోవచ్చు. చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది. నౌ ఇట్స్ ప్లేటింగ్ టైం. మీరు ఇందాక చూసినట్టయితే నేను బర్గర్ అనేది అవెన్ లో కాకుండా స్టవ్ మీద కుక్ చేసుకున్నాను. సో ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే బర్గర్ అనేది సాఫ్ట్, జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు చూస్తే చికెన్ బర్గర్ అనేది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా అయింది. కింద మాడకుండా కూడా ఉంది. కింద ప్లేట్ పెట్టడం వల్ల బర్గర్ అనేది ఏం మాడకుండా వచ్చేసింది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe to Leela's Hyderabadi Kitchen. See you in my next video. Till then, take care. Bye-bye.